ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య అవసరాలకు సంబంధించిన సిలిండర్స్ ఫిల్లింగ్ సప్లై ఆగిపోగా ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ బుక్ కాకపోవడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా జనం పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేయడంతో సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతోనే బుకింగ్స్ కావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ కరీంనగర్ నుండి వివరిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావము ఇప్పుడు పూర్తిగా ఫుడ్ ఇండస్ట్రీ పైన పడింది. ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్లకు సంబంధించి మొత్తం గ్యాస్ ఫిల్లింగే ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. దీంతో హోటల్ ఇండస్ట్రీకి, మరొక వైపు ఫుడ్ ఇండస్ట్రీకి, మెస్సులకు విద్యార్థులు, అభ్యర్థులు, ఉద్యోగులు కూడా చాలామంది వీటిపైన ఆధారపడి జీవిస్తున్న క్రమంలో మొత్తంగా ఒక పెద్ద దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. అయితే మరొక వైపు డొమెస్టిక్కు సంబంధించి కూడా ఇప్పుడు బుకింగ్స్ కాకపోవడం అనేది మనకు కనిపిస్తుంది. దీంతో చాలామంది జనమంతా ఇక్కడ గ్యాస్ డీలర్ల దగ్గరికి వస్తారు, ఆ షాప్లకు వస్తున్నారు. ముఖ్యంగా అసలు ఎందుకు బుకింగ్ కావట్లేదు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు బుకింగ్ అయిందా? అసలు ఏమైంది? ఫోన్ చేస్తున్నాం, ఫోన్ కూడా పని చేయటం లేదు. అదే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సైడ్ పని చేస్తలేదండి, సైడ్ ఓపెన్ అవుతలేదండి. అంటే ఎందుకు ఇది ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు మీరు? నేను 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను. 3 రోజుల నుంచి కూడా కావట్లేదా? కావట్లేదు. ఒకసారి ఆ సాఫ్ట్వేర్ పైన పెద్ద భారం పడే విధంగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఆ సాఫ్ట్వేరే పనిచేయని పరిస్థితుల్లో ఇప్పుడు బుకింగ్స్ కావడం లేదు. దీంతో చాలామంది జనమంతా కూడా ఇక్కడికి వస్తారు. ఒక్కసారి మనం మేనేజర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బుకింగ్స్ అవుతున్నాయా, ఏంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం అనేది ఏంటంటే మామూలుగా బుకింగ్స్ అనేది తక్కువ ఉండేటి, డైలీ ఒక 300, 250 అట్లా అయ్యేది. చాలామంది ప్యానిక్ అయ్యి ఎక్కువ బుకింగ్స్ ఇస్తారు. ఇప్పుడు నార్మల్గా 300 బుకింగ్ ఒకటేసారి 600, 900 బుకింగ్ అవుతుంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందరు ఎక్కువ ప్యానిక్ అయ్యి బుకింగ్ చేయడం వల్ల అది అవుతుంది. గ్యాస్కి అనేది ఎలాంటి కొరత లేదు, గ్యాస్ అనేది ఉన్నది, డెలివరీ కూడా జరుగుతున్నది. అందరూ తగినంత బుకింగ్, అంటే మామూలుగా అవసరం ఉంటేనే బుకింగ్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే ఉన్నా కూడా బుకింగ్ చేసుకుంటారు, ప్యానిక్ అయిపోయి భయపడిపోయి బుకింగ్ చేసుకుంటారు. అంతే, ప్రాబ్లం అయితే ఏం లేదండి. సార్ ఇప్పుడు ఒకటి కమర్షియల్ ఎట్లా ఉంది, డొమెస్టిక్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? డొమెస్టిక్ అయితే ఉంది మన దగ్గర, సార్లు అంటే మీద ఆఫీసర్లు కూడా మన దగ్గర ఇలాంటి కొరత లేదు. కమర్షియల్ అయితే ఇప్పుడైతే కొంత ఆగిపోయింది. అది కూడా దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దాన్ని కూడా చూస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అనేది ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో బల్బు వెలిగినట్టుగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మాత్రం మనకు ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ పరిస్థితులను గమనించినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఇంటి అవసరాల కోసం గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్లోని గ్యాస్ ఏజెన్సీల ముందు సిలిండర్లు తీసుకోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఎండలో క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు 4 రోజుల నుంచి మేము బుకింగ్ చేసాము. దానికి ఓటీపీ కూడా రావడం జరిగింది. ఇక్కడ గోదాంలోకి వచ్చేసేస్తే ఇక్కడ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. నీళ్లు లేవు. ఇప్పటి వరకు ఇంకా గ్యాస్ కూడా చాలా దూరంగా ఉన్నాము మేము. అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ బుక్ చేసిండ్రా లేదా, ఓటీపీ ఉందా లేదా అని వీళ్ళు చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ లైన్లో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి, బుడ్డి పట్టుకొని, ఆ తర్వాత అదే బుడ్డి తీసుకొని మళ్ళీ గోదాంకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మా ప్రజలందరికీ. కాబట్టి ఈ బుడ్లను దాదాపు ఇంటింటికి వచ్చేటట్లు చేయాలి. కనీసము వాడలోనే వచ్చి ఈ బుడ్లను అందజేయాలని కోరుచున్నాము. बुकिंग के लिए पब्लिक 2 घंटे से लाइन में खड़ा है और ऑफिस वाले बोल रहे हैं माल स्टॉक है, तो पब्लिक इतना परेशान फिर क्यों है? पब्लिक पूछ रहा है कि जब माल स्टॉक में है तो फिर पब्लिक परेशान क्यों है? 10 बजे के बाद ऑनलाइन बुकिंग बंद है. अब बोलिए पब्लिक क्या करेगा? इसका जवाब कौन देना? వంట గ్యాస్ కొరతతో సంగారెడ్డి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. సిలిండర్ రీఫిల్ బుక్ చేసి వారం రోజులు దాటినా వంట గ్యాస్ డెలివరీ కావడం లేదంటున్నారు వినియోగదారులు.
కొందరికైతే గ్యాస్ బుకింగ్ కావడం లేదని, ఓటీపీలు రావడం లేదంటున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. వందల మంది ఒకేసారి రావడంతో ఏజెన్సీల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావలసినంత వంట గ్యాస్ ఉందని కేంద్రం చెప్తున్నా కావాలని గ్యాస్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 7 తారీఖు బుక్ చేసినామండి గ్యాస్. ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తారు కదా. ఇప్పుడు ఏం చెప్పారంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి, స్లిప్ ఇస్తారు, స్లిప్ వేస్తే అది గ్యాస్ ఇస్తాము, లేకపోతే గోదాంకి రండి అని చెప్తున్నారు. నైట్ డ్యూటీలు చేసి వచ్చినామండి, ఎట్లుంటుంది చెప్పండి ఇంత ఇబ్బంది పెడితే. ఇది కేవలం కృత్రిమంగా కొరత సృష్టించి వినియోగదారులను ఇబ్బందులు పెట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది. గ్యాస్ డీలర్లు కూడా కావాలని చెప్పి బ్లాక్లో దీన్ని అమ్ముకోవడం కోసం, ఈరోజు పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది. అందుకే జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించాలి. గ్యాస్ ఆఫీస్ దగ్గర కనీసం పోలీసులు లేరు, ఒక లైన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, పద్ధతి లేకుండా ఈరోజు వందల మంది ఇక్కడికి వస్తే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అధికార యంత్రాంగం, సివిల్ సప్లై వాళ్ళు వేరే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలి. అక్కడ విలేజ్కి వచ్చే గ్యాస్ ఏమో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోరు ఆటో వాళ్ళు. ఇక్కడ వస్తేనేమో ఓటీపీలు వస్తలేవు, బుక్ అయితే లేదని సమస్యలు బుక్ అయితే లేదు. మా గ్యాస్ కూడా బుక్ అయితే లేదు. ఇడికి వస్తే వందలాల మంది ఉండరు. ఇక్కడ ఒక సిస్టమ్, 3 వర్కర్స్ ఉన్నారు. ఆ 3 వర్కర్స్కు ఒక 100 మందితో ఏం పని చేయలేరు, వాళ్ళ మీద ఇరగబడుతురు. ఒక సిస్టమ్ లేదు, ఏం లేదు. వంట గ్యాస్ కోసం వినియోగదారులు నిరసనకు దిగారు. సిలిండర్లు సరఫరా చేయాలంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు హెచ్పీ గ్యాస్ గౌడౌన్ వద్ద ఆందోళనకు దిగారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఓటీపీ రావడం లేదంటూ వినియోగదారులంతా ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తే గానీ వంట గ్యాస్ దొరకడం లేదని, ఇచ్చే ఆ సిలిండర్లకు కూడా అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. లేదని చెప్తారు. నాకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ వచ్చినాకనే గ్యాస్ ఇస్తలేరు. ఫస్ట్ ఓటీపీ వచ్చే ముందు ఒక రోజు వచ్చేసేది, ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు వేస్తే మాకు బిల్లు అడుగుతారు, అక్కడ పోయి తీసుకుంటున్నాయి ఆఫీస్లో. కానీ ఆఫీస్లో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలన్నా బిల్లు, అది ప్రాబ్లము. 2 days అయిందన్న. ఫస్ట్ అయితే 1 dayలో వచ్చేస్తుంది, ఇప్పుడైతే 2 days అయింది, రాలేదు. మాకు నిన్న నైట్ గ్యాస్ అయిపోయింది. ఏడు తారీఖు బుక్ చేసినామండి గ్యాస్. ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తారు కదా. ఇప్పుడు ఏం